హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు జీజీఆర్ అఫీషియల్ అండి. నా పేరు ఉమా అండి. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలో సత్యసాయి జిల్లాలో పల్లెటూరు అండి మాది. మేము ఊర్లో ఉండి వ్యవసాయం పనులు చేసుకుంటూ వీడియో చేస్తున్నానండి. అలాగే నేను ఊర్లో ఉండి ఏ వీడియోస్ అయితే చేయగలనో అవి చేసి చూపిస్తున్నానండి. నెక్స్ట్ మంత్ నుంచి తోట పని కూడా స్టార్ట్ అవుతుంది, అవి కూడా చేసి చూపిస్తున్నానండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. అలాగే మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ ఒక్కొక్క లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రోజుతో 100 మంది సబ్స్క్రైబర్లు అయ్యారండి. చాలా హ్యాపీగా ఉంది. నేను మా వాళ్ళెవరికి యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పలేదండి. గట్టిగా అంటే ఒక 10-15 మంది ఫ్రెండ్స్కి చెప్పాను. ఎవరు పల్లెటూరులో ఇలాంటి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేయరు. మా ఊర్లో నెట్వర్క్ కూడా ఉండదండి. చాలా కష్టపడి వీడియోస్ చేసి పోస్ట్ చేస్తున్నాను. నా కంటెంట్ నచ్చి 100 మంది సబ్స్క్రైబర్స్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీరు 100 మందికే ఇంతగా అనుకోవచ్చు. నేను ఫేస్ చూపించకుండా చాలా తక్కువ మంది సపోర్ట్తో స్టార్ట్ చేశాను. ఇప్పుడు కొంచెం నేను చేయగలననే ధైర్యం వచ్చిందండి మీ అందరి వల్ల. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. 100 మంది సబ్స్క్రైబర్లు అయిన సందర్భంగా నేను ఈరోజు చికెన్ బిర్యానీ చేసి చూపిస్తున్నానండి. బిర్యానీ అంటారు, పలావ్ అంటారు, ఒక్కోరు ఒక్కో విధంగా పిలుస్తారండి. ముందుగా చికెన్ బాగా కడిగి ఉప్పు, కారం, ధనియా పౌడరు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే పెరుగు వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. చికెన్ ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకుంటున్నానండి. అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నానండి. అది కొద్దిగా హీట్ అయిన వెంటనే బిర్యానీ దినుసులన్నీ వేసుకొని అవి వేగిన వెంటనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, అలాగే మెంతాకు వేసానండి. ఫ్లేవర్ బాగుంటుంది. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసాను. అల్లం వెల్లుల్లి పేస్టు బాగా ఫ్రై అయిన వెంటనే టమోటా వేసానండి. అలాగే చికెన్ అండి, మ్యారినేట్ చేసిన చికెను, ఇంకా కొద్దిగా ఉప్పు, కారం, గరం మసాలా వేసానండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మగ్గనిద్దామండి. బియ్యం కడిగి పక్కన నానబెట్టి పెట్టుకోవాలండి. నేనైతే మామూలు రైసే వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇవన్నీ మా చెట్లన్నీ తులసి చెట్లు విత్తనాలు పడి తులసివనంలాగా అయిపోయిందండి. కూరగాయలన్నీ ఆల్మోస్ట్ ఇక్కడే వేసుకుంటానండి. తోటలో పంట పెడితే అక్కడ వేసుకుంటాము. ఇప్పుడు ఇంకా ఏది స్టార్ట్ చేయలేదు కదా, అందుకే ఇంటి దగ్గర వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా మగ్గిపోయిందండి. బాగా ఉడికి నానబెట్టి పెట్టిన రైస్ కూడా వేసుకొని పుదీనా వేసుకొని 1.5 గ్లాస్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి విజిల్ పెట్టి 2 విజిల్స్ వచ్చాక 15 నిమిషాలు ప్రెషర్ అంతా పోయిన తర్వాత సర్వ్ చేసేసుకోవడం అండి. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగా కుదిరిందండి. అలాగే మా ఇంటి దగ్గరికి కనుమ రోజు ఇలా స్వామి ఊరేగింపుతో ఊర్లో అందరిళ్ళకి ఇలా వస్తారండి. ఇలా ఇంటి దగ్గరకు వచ్చి ఇలా పూజ చేసుకుంటే చాలా పాజిటివ్ వైబ్స్ అండి. చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది. పల్లెటూర్లలో మాత్రమే ఇలాంటి ప్రశాంతత దొరుకుతుందండి. ఇక్కడ మా ఆయన అండి. అలాగే మీకు ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అందరికీ. థ్యాంక్ యూ.